యేసయ్యతో ఒక వ్యక్తి ప్రయాణం చేశాడు. అతని పేరు ఏం పేరంటే పేతురు. ఏం పేరేటండి? యేసయ్యతో కనెక్ట్ అయిపోయాడు. ఏమైపోయాడు? యేసయ్యతో కనెక్ట్ అయిపోయాడు. ఒకసారి నా వెనకాల రావయ్యా అనగానే ఆ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి పేతురుతో వెళ్ళిపోయాడట. మరి పేతురుతో యేసయ్య నడిచాడు, యేసయ్యతో పేతురు నడిచారు. వాళ్ళిద్దరు ఏమైపోయారంటే కనెక్ట్ అయిపోయారు. మరి యేసయ్య చేసిన అద్భుతాల్లో చాలా అద్భుతాలు పేతురు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి కారణం ఏమిటంటే దేవునిలో ఉన్న శక్తి ఎవరిలోకి వెళ్ళింది? పేతురులోకి వెళ్ళింది. యేసయ్య బోధించినప్పుడు ఏ విధంగా ప్రజలు రక్షణ పొందారో, యేసయ్య బోధించినప్పుడు ఏ విధంగా ప్రజలు స్వస్థత పొందారో, పేతురు బోధించినప్పుడు కూడా ఏమైందంటండి? జనులు అదే విధంగా స్వస్థతలు పొందారు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పాలంటే పేతురు యొక్క నీడలో కూడా శక్తి వచ్చేసింది. ఏమొచ్చేసింది? పేతురు యొక్క నీడను తాకినప్పుడు రోగులు